సినిమాకు నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మరి హీరో నాగచైతన్య నటిస్తున్న తండేల్ స్టోరీ నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే అసలైన తండేల్ ఎవరు, వారు అసలు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ కి ఎలా చిక్కారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రియల్ తండేల్ కనిపించారు. రియల్ తండేల్ రామారావు మాట్లాడుతూ, తండేల్ అంటే లీడర్ అని అర్థం. మిగతా జాలరులు అందరూ తండేల్ను అనుసరిస్తారు. ఎన్ని ఎక్కువ చేపలు పడితే అంత పేరొస్తుంది. వేటకు వెళ్లే ముందు ఇదే లాస్ట్ ట్రిప్ అని నా భార్యకు చెప్పి వెళ్ళా. అప్పుడు ఆమె 7 నెలలు గర్భంతో ఉంది. 29 రోజులు సముద్రంలో వేట బాగానే సాగింది. అయితే వెనక్కి తిరిగి రావాలని అనుకుంటున్నప్పుడు అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయాం. దీంతో గుండె జారిపోయినంత పనైంది. పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ కి చిక్కి జైలుకు వెళ్లినప్పుడు బాగా ఏడ్చాం. దాదాపు అక్కడే 17 నెలల పాటు మగ్గిపోయాం. అయితే ధైర్యంగా పోరాడాం. కాబట్టే పాకిస్తాన్ జైలు నుంచి బయటకు వచ్చామని చెప్పుకొచ్చారు. ఇది రియల్ లైఫ్ తండేల్ కథ. ఇక నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన బుజ్జితల్లి, శివశక్తి, హైలస్సో హైలస్సా పాటలు ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి. అలాగే యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. మరోవైపు తండేల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట మేకర్స్. టీజర్, ట్రైలర్లలో ఎమోషన్ కంటెంట్ ఎక్కువగా చూపించారు. అయితే వినోదానికి, నవ్వులు పూయించడానికి పెద్దగా స్కోప్ లేని కథ ఇది. సినిమా అవుట్పుట్ అంతా చూశాక ఎక్కడో కామెడీ మిస్ అయింది అనిపించడంతో చివర్లో కొన్ని సరదా సన్నివేశాలను యాడ్ చేసి షూట్ చేశారని సమాచారం. ఈ సినిమా మొదట్లో డిసెంబర్లో విడుదల చేద్దాం అనుకున్నారు. తర్వాత సంక్రాంతి రేసులోనూ తండేల్ పేరు వినిపించింది. కానీ చివరికి ఫిబ్రవరి 7కు వాయిదా పడింది. ఈలోపు కావాల్సినంత టైం ఉండటంతో సినిమాలో కాస్త వినోదాన్ని జోడించారని సమాచారం. ఇక ఈ కథను స్క్రీన్ పై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.